అనకాపల్లి జిల్లాలో పోలీసుల నిఘా మరింత కట్టుదిట్టమైంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున జరుగుతున్న హ్యాషిష్ ఆయిల్ మరియు గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్లో సుమారు 1,90,00,000కు పైగా విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకుని ఇంటర్ స్టేట్ అక్రమ రవాణా ముఠాకు చెందిన 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా పెదకొండ బ్లాక్ ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు విశాఖపట్నం ప్రాంతాలకు హ్యాషిష్ ఆయిల్, గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం అందిందని, ఈగల్ ఇంటెలిజెన్స్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. హ్యాషిష్ ఆయిల్ 14.7 కిలోల బరువు గల హ్యాషిష్ ఆయిల్, దీని విలువ సుమారు 1,83,75,000 ఉంటుందని తెలిపారు. వాహనాలు, ఇతర ఆస్తులు, ఎస్యూవీ కార్లు, మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు మరియు నగదు కలిపి మొత్తం 1,90,75,000 విలువైన సొత్తును జప్తు చేశామని తెలిపారు. సర్కిల్ గోల్కొండ పరిధిలో 14.7 కిలోల హాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అనకాపల్లి నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, గోల్కొండ ఎస్ఐ గారు రామారావు గారు, అట్లాగే కేడీపేట ఎస్ఐ రిషికేష్ అండ్ రాజారావు ఎస్ఐ గారు మరి సిబ్బంది అంతా కూడాను చెన్నైపాలెం గోల్కొండ మండలం చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు బండిలోంచి గెంతి. మిగిలిన వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందులో రెడ్డి నరసింహమూర్తి అని చెప్పేసి ఇది బుచ్చంపేట నేటివ్ ప్లేస్ అండి. వీడు ఆ పక్కనే ఉన్న గోల్కొండ మండలంలోని కోతులపాలెం విలేజ్ కొమిరా పంచాయతీ గోల్కొండకేమో షిఫ్ట్ అయ్యాడు వీడు జీవనాధారం నిమిత్తం. అలాగే అక్కిరెడ్డి నానాజీ రాము, వాళ్ళ నాన్నగారి పేరు రాము, 37 సంవత్సరాలు, వీడు అగనంపూడి విలేజ్ అండి వీడిది. అలాగే కొర్రా వెంకట్రావు గాసి, వాళ్ళ నాన్నగారి పేరు గాసి. అలాగే బాకూరి లోవలక్ష్మి, ఈవిడిది కూడా రోల్గొండ మండలం బీబీపట్నం విలేజ్ అండి. ప్రస్తుతం వైజాగ్లో కూడా అక్కాయపాలెం దగ్గర ఉంటుంది. అలాగే కొర్రా సాయి తండ్రి సింధు, రోళ్ళగడ్డ గ్రామం, చింతపల్లి బ్లాక్, మల్కన్గిరి, వీళ్ళ 5గురిని కూడా మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. బైక్ మీద వస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అంటే పైలటింగ్ చేస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అలాగే అక్కిరెడ్డి నానాజీ, వీళ్ళిద్దరూ కూడా బైకుల మీద పైలటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకాల ఆటోలో ఈ వెంకట్రావు, అలాగే లోవలక్ష్మి, బాకూర్ లోవలక్ష్మి, కొర్రా సాయి, వీళ్ళ 3గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది. డ్రైవర్ మటుకు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెడ్డి నరసింహమూర్తి మీద ఆల్రెడీ 6 గాంజా కేసులు ఉన్నాయండి. రీసెంట్గా కూడా నక్కపల్లిలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే రీసెంట్గా వాడు బెయిల్ మీద వచ్చాడండి. 6 గంజా కేసులు కూడా, 1 కొత్తకోట పోలీస్ స్టేషన్, 2 నర్సీపట్నం రూరల్, 3 కేడీపేట, 4 జడ్డంగి, 5 నక్కపల్లి, 6 తిరుపతి. వీటిలో వీడి పాత కేసుల్లో నిందితుడు. అలాగే 3 బైక్ దొంగతనాల కేసుల్లో కూడా వీడి నిందితుడు. అట్లాగే ఈ నానాజీ అన్న ఆయన కూడా, ఆయన మీద 8 గంజాయి కేసులు ఉన్నాయండి. వీడు దువ్వాడలో 2 కేసులు, రాజానగరంలో 2 కేసులు, గోపాలపట్నంలో 1, యలమంచిలి రూరల్లో 1, విజయనగరం 2 టౌన్లో 1, హర్యానాలో 1 కేసులు ఉన్నాయండి. అలాగే ఈ కొర్రా వెంకట్రావు, వీడిది బలిపం గ్రామం, చింతపల్లి. వీడికేమో చింతపల్లిలో 1 కేసు, కేడీపేటలో 1 కేసు, ఎస్కోట్లో 1 కేసు ఉందండి. ఈ బాకూరి లోవలక్ష్మి ఏముందో ఈవిడికి కూడా 2019లో గోల్కొండలో 1 కేసు ఉంది. 2023లో మద్దెలపాలెం పోలీస్ స్టేషన్లో 1 ఉంది. అట్లాగే 2024లో కూడా ఒక కేసు ఒకటి ఉందండి వీళ్ళకి, ఈవిడి మీద. అయితే వీళ్ళంతా కూడా బాగా అలవాటు పడిపోయారు గాంజా ట్రాన్స్పోర్టేషన్కి. అలవాటు పడి గాంజా జైల్లో కూడా వీళ్ళు ఉండేటప్పుడు కూడా పరిచయాలు బాగా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కట్టగూడ విలేజ్ ఒరిస్సా అండి,
ఒరిస్సాలోని కట్టుగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గంజాయి తీసుకొని కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో. ఆ రూట్ మీదుగా జరెల నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బోదరాళ్ళ, కాకరపాడు, అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గోల్కొండ వస్తూ మనకు దొరికారండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బంది అంతా కూడా వర్కౌట్ చేశారు. ఇందులో మనకి 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులండి, ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ ఒక ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో దీని తాలూకా విలువ ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,75,000 రూపాయలు దాని గాంజా తాలూకా విలువ అండి. అలాగే ఆటో విలువ ఒక 2 లక్షల రూపాయలు, మోటార్ సైకిల్ ఒక 4 lakhs, మొబైల్ ఫోన్ 1 lakh, టోటల్ 1,90,75,000 రూపీస్, 1,90,70,75,000